ప్రస్తుతం మనం ఆలూరు నియోజకవర్గంలోని బొమ్మనహల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విరూపాక్ష గారు ప్రచారంలో ఉన్నారు. మరి వారితో మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏమేమి సమస్యలు గమనిస్తున్నారు, వాటి గురించి వారితోనే మాట్లాడదాం. నమస్కారం అండి విరూపాక్ష గారు. నమస్తే మేడం. ప్రచార కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ప్రచార కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. మా కార్యకర్తలు చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఎప్పుడప్పుడు మే 13 వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆ 13 కోసం చాలా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వేస్తామో, ఎప్పుడు ఫ్యాన్ గుర్తుకేస్తామని మా కార్యకర్తలను ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా మొన్ననే మన 23వ తారీఖు నామినేషన్కి వేసినాం కదా, ఆ రోజు అంతా ఆ ఉత్సాహం అంతా ఆ రోజు చూపించినారు. దాదాపుగా 30,000 పైన వచ్చిన దాదాపుగా అసలు ఎక్కడ ఏ కాన్సెన్స్ లేని విధంగా మా నామినేషన్కి ఒక పిలుపునిస్తే అంత అంటే జగనన్న సంక్షేమ పథకాలే ఈరోజు అందరూ ఉల్లాసంతోన ఎక్కడ ఏ ఊరు ఏ గ్రామం పోయినా ఏదైనా ఎక్కడ పోయినా కానీ అవ్వతాతలు అయినా కానీ అక్క చెల్లెములు అయితేనే చాలామంది ఎక్కడ పోయినా మేమే జగనాన్ని కోటేస్తామనే విధంగా ఈరోజు అంతా సిద్ధంగా మన యుద్ధానికి సిద్ధమనేటట్లా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మే 13కి ఇప్పుడు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్ని రోజులైంది? మేము దాదాపుగా 3.5 మంత్ అయింది. నాకు జగనన్న 10వ తారీఖు అనౌన్స్ చేసినారు. ఆ రోజు నుంచి నేను కంటిన్యూషన్ ఇంకా ఎప్పుడో ప్రజల్లోనే గ్రామాల్లోనే ఉన్నాను నేను. అంటే ఆలూరు నియోజకవర్గంలోని మండలాలు గ్రామాలు అన్ని తిరిగారా, ఇంకా తిరిగేటివి ఉన్నాయా? అన్ని గ్రామాలు అన్ని మండలాలు తిరిగినాము. కొద్దిగా ఉంటే ఏమన్నా 1-2 ఉంటాయి అంత తప్ప ఇంకేమో అన్ని గ్రామం మొత్తం నేను 6 మండలాలు తిరిగేసినాము. అంటే అన్న ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ గ్రామాలలో నీటి సమస్య చాలా విపరీతంగా ఉంది, కరెంటు సమస్య చాలా ఉంది. మరి గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంది. మరి దీనిపై ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయలేకపోయారు గతంలో? కరెంటు సమస్య ఏం లేదు, నీటి సమస్య ఉంది, బాగా చాలా ఘోరంగా ఉంది. అదేవిధంగా రోడ్ల సమస్య చాలా ఘోరంగా ఉంది. అంటే గత పాలన మా గుమ్నూరు జయరాంకి ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన, ఎందుకంటే మాది వెనుకబడిపోయిన ప్రాంతం అని ఆయనకి 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చిన. దాంట్లో వచ్చి బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు ఆయనకి ఖచ్చితంగా 5 ఏళ్ళు ఇస్తే డెవలప్మెంట్ చేస్తాడనే విధంగా ఆయనకి మా కాన్స్టిట్యున్సీ గురించి ఆయనకి తెలుసు. కాబట్టి వెనుకబడిన ప్రాంతం ఇది చాలా కర్ణాటక బార్డర్ ఉన్న ప్రాంతం కాబట్టి ఆయనకి 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చినారు. ఆయన మంత్రి పదవి తీసుకొని వాళ్ళు డెవలప్మెంట్ అయినారు తప్ప, వాళ్ళు ఫ్యామిలీ డెవలప్మెంట్ తప్ప ఏ కార్యకర్త కానీ ఏ ఊరు గురించి కానీ ఏ ప్రజలు ఓట్లు వేసిన సమస్య గురించి ఆయన అసలు ఎప్పుడు పట్టించుకున్నాడు. వాళ్ళకి ఏం కావాలా, 3 శాలువాలు 3 దండలు కిరీటాలు కావాలి అంత తప్ప ఈ ప్రజల సమస్యలు ఏముంది, ఈ నీళ్ళు తాగునీరు సమస్య ఏముంది, చాలామంది వాళ్ళు చెప్పుకున్నారు. ప్రజలు పోయినారు చెప్పుకున్నారు, చాలామంది మాకు నీళ్ళ సమస్య ఉంది, రోడ్ల సమస్య చెప్పుకున్నారు. కానీ వాళ్ళు పట్టించుకోవాలి. అసలు పట్టించుకుంటే దాదాపుగా నేను మొన్ననే మా జగనన్న నేను మన బస్ యాత్ర వచ్చినప్పుడు చెప్పాను, సార్ నీటి సమస్య ఎట్లా హాస్పర్ మండలం పోతున్నాడు, హాస్పర్ మండలం ఈ చాలా ఘోరంగా ఉంది సార్ హాస్పర్ మండలం నీటి సమస్య అంటే ఆయనకి సొల్యూషన్ చెప్పినాము. ఆయనకి కానీ చెప్పినాము, దగ్గర మన జోహాలాపురం ఉంది, ఆ జోహాలాపురం దగ్గర ఎస్ఎస్ ట్యాంక్ కట్టి సమ్మర్ స్టోరేజ్ చేసి అటు నుంచి మండలానికి నీళ్ళు లీటర్లు సార్. ఇది ఆలూరు మండలము హాస్పర్ మండలం చాలా ఘోరంగా ఉంది నీటి సమస్య. మిగతా మండలాలకు పోలిసి అవి అసలు నీళ్ళు చాలా ఘోరంగా ఉంది చెప్తే ఆయన ఖచ్చితంగా దాన్ని డైరీలో రాసుకున్నాను. మన ప్రభుత్వం వస్తేనే రోడ్లు నీళ్ళు ఖచ్చితంగా వేస్తామనే విధంగా నాకు మాట ఇచ్చినాడు జగనన్న. అంటే మొత్తానికి ఆలూరు మండలంలో నీటి సమస్యను, రోడ్ల సమస్యను ఖచ్చితంగా మన పవర్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని నివృత్తి చేస్తాము, ఈ సమస్యను పరిష్కరిస్తామని జగనన్న మాట ఇచ్చారని తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇంకో విషయం ఇక్కడ చూస్తే మనం వైఎస్ఆర్సీపీ 175 అంటుంది. మరి టీడీపీ కూడా అదే మద్దతుతో ఉంది, అంటే అదే పోటీతోనే ఉంది, గట్టి స్ట్రాంగ్ పోటీని ఇస్తుంది. మరి రాష్ట్రంలో ఎలా వస్తుందని మీ అభిప్రాయం? వాళ్ళకి 175 వాటి ఎక్కడ ఉండే వాళ్ళ సర్వేలను 147 వస్తాను. వాళ్ళ టీడీపీ సర్వేనే మొన్న రిలీజ్ చేసింది. ఆయనకి అవునే అంటే కార్యకర్తను ఉత్తేజపరిచే కోసమే ఆయన ఆ మాట అంటారు తప్ప అసలు ఇక్కడ ప్రజలు ఆయనకి చంద్రబాబుకి ఎక్కలేదు. మీరు చూస్తున్నారు జగనానికి బస్ యాత్ర పెడితే ఎంత జనం వస్తున్నారు, బస్ యాత్ర అయితేనే సిద్ధం సభలు అయితేనే జనం లక్షలాది మంది వస్తున్నారు రోడ్ల మీదకి జగనానికి. చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళు 3 పార్టీలు 3 నామాల పార్టీలు పెడుతున్నారు. ఎక్కడ వాళ్ళకి అసలు జనస్పందన అనేది లేదు. జనస్పందన ఉంటే మన జగన్మోహన్ రెడ్డి 15 నుంచి 19 వరకు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉండి అప్పుడు ఎంత జనం కలిసేవారు, ఆ జనం ఇప్పుడే అదే జనము ఇంకా అతికిన రెట్టింపై ఈరోజు మన జగనానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ కుప్పంలో ఓడిపోతాడని ఈరోజు మేము గంటాపదం చెప్తున్నాం. ఎందుకంటే
ఆయన చేసింది ఏమైనా కుప్పంకి ఏం చేసింది లేదు ఆయన మనకి. ఆ రోజు ఈరోజు మన జగన్ వచ్చినాక దాదాపుగా 1450 కోట్లు కుప్పంకి, ఓన్లీ కుప్పంకే ఇచ్చినాడు ఆయన. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం అయినా ఏం కుప్పంకి చేయలేదు కాబట్టి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించేకి రెడీగా ఉన్నారు. సో ఆలూరు మండలంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎటువంటి ఢోకా లేకుండా విజయం సాధిస్తుంది అని తెలియజేస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విరూపాక్ష గారు. సో అలాగే మరి ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకురాలు శశికళ గారు మనతో ఉన్నారండి. మరి వారిని అడిగి మహిళల అభివృద్ధి కోసం వారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే గతంలో వాళ్ళు ఏం చేశారు అనే విషయాల గురించి మనం మాట్లాడదాం. నమస్కారం అండి శశికళ గారు. నమస్తే అండి. 1TV న్యూస్కి స్వాగతం. మరి మీరు 1TV కూడా అంత ప్రచారం వైఎస్ఆర్సీపీ గురించి అన్ని పార్టీల గురించి చేస్తుంటారు, కానీ ఎక్కువ పాజిటివ్గా మీకు వైఎస్ఆర్సీపీనే వచ్చి ఉంటుందని నా అభిప్రాయం. శశికళ గారు, మరి ముఖ్యంగా మనం మహిళలకు సమస్య, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో జగనన్న మహిళలకు పెద్దపీట వేశారని అంటూ ఉంటారు, చూస్తూ ఉన్నాము. అలాగే సీట్లు కూడా ఎక్కువగా కేటాయించారు. మరి ముఖ్యంగా ఈ ఆలూరు మండలంలో గ్రామాల్లో మహిళల అభివృద్ధికి మీరు ఏం కృషి చేస్తున్నారు, చేయబోవాలనుకుంటున్నారు? మహిళలకైతే ఇప్పుడు జగనన్న పథకాలు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, గోరుముద్ద అయితేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా పెన్షన్ అంటే 1వ తారీఖు వస్తేనే ఎక్కడ ఇడీ దేశంలోనే ఎప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా ఒక పెన్షన్ రావడం అంటే దేశ చరిత్రలోనే జగనన్న చేసిన పథకం అని ఇది చెప్పొచ్చండి ఖచ్చితంగా. అదేవిధంగా అమ్మఒడి అయితేనేమి, ఇక నాడు నేడు అంటే ఫస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్ అయితే మీరు ఫస్ట్ నాడు అంటే నాడు ఎలా ఉండేది, నేడు ఎలా ఉంది అనేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క రాష్ట్రం జగనన్నని తిరిగి చూస్తూ ఉంది. వాలంటరీ వ్యవస్థ ఎలా అయితే వాలంటరీ వ్యవస్థ ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు సచివాలయం పోవాలంటే, ఒక తాలూకా ఆఫీస్కి పోవాలన్నా కూడా, ఎంఆర్ఓ చుట్టూ తిరగాలంటే కూడా నెలలు అయితేనేమి సంవత్సరాలు పట్టేది. ఒకప్పుడు ఒక చిన్న బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా మినిమం ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా పట్టేది. అంటే ఆ ఆఫీసుల చుట్టూ తిరగలేకపోయేవాళ్ళు ప్రజలు. అంటే ప్రస్తుతం ఈ మండలంలో మహిళల అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి ఏంటి? మహిళలు అభివృద్ధి కంటే మావి అన్ని వర్ష ఆధారిత ప్రాంతాలు. మాకు ఇక్కడ ఎక్కువ టమోటా పండుతుంది కాబట్టి మాకు టమోటా ఫ్యాక్టరీ అంటే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలని మన సన్మాన్య మా అభ్యర్థి విరూపాక్ష అన్న గారు అందరికీ అడిగారు. మన జగనన్న వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. మావన్నీ ఇక్కడ వర్ష ఆధారిత ప్రాంతాలు కాబట్టి మాకు ఖచ్చితంగా ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదు. మాకు వేదావతి ప్రాజెక్టు వచ్చేదాకా మాకు ఏ సోర్స్ లేదు. వర్షం వస్తేనే పంట. కొన్ని మండలాలు అయితే ఒక 2-3 మండలాలు అయితే ఖచ్చితంగా వర్షం వస్తేనే పంట, లేకపోతే లేదు. కాబట్టి ఇక్కడ మాది వేదావతి ప్రాజెక్ట్ ఒకటి, నగర్ డౌన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చి అప్పుడు మనకి ఆర్థికంగా కూడా ముందుకు రావాల్సి వస్తుంది. ఇప్పుడు దానికైతే ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అయితే మహిళలకు కూడా మనకి ఒకటి చేయూత ఇచ్చినట్టు అవుతుందని మా అభిప్రాయం అండి. ఇక్కడ అంతే. దాన్ని అమలు చేయబోతున్నారా? ఖచ్చితంగా అమలు చేయాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ఆలూరు నియోజకవర్గం ఏమిటంటే ఈ ఆంధ్ర కర్ణాటక బార్డర్ ఇది. అంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. చాలామంది మినిస్టర్లు అయినారు, ఎమ్మెల్యే అయినారు. ఎందుకు అభివృద్ధి కాలేదు మాకు కూడా ఇంతవరకు అర్థం కాలేదు. కాకపోతే మా విరూపాక్ష అన్న చేతుల మీదుగా మా ఆలూరు నియోజకవర్గము ఇది డెవలప్మెంట్ కావాలని రాసి పెట్టుందే ఏమో. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మా విరూపాక్ష అన్న గెలిచిన తర్వాత కేవలం అంటే ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి ఒక సామాన్య కార్యకర్తలు ఇంట్లో దూసుకు వెళ్తున్నారు. కాబట్టి ఒక జగనన్న పథకాలు ఎలాగైతే ప్రతి ఇంటికి అందాయో, ప్రతి ఇంటికి అనుకూలంగా మా విరూపాక్ష అన్న గారు అంటే ఒక జెడ్పీగా ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉన్న ప్రజాసేవ చేస్తున్నారు. ఒక జెడ్పీగా 3 years చేస్తూ ఉన్నాడు. 3 years ఉన్నప్పుడే ఎంతోమందికి అది ఇది తాలూకా అంతా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు అందుకే ఈ అన్న ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి జగనన్న కూడా ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్సీపీకి. అందరూ అంటే మా మహిళలు అయితేనే, ముఖ్యంగా మహిళలు చాలా ముందుకు వస్తున్నారు. మాకు ఖచ్చితంగా జగనన్ననే ఉండాలంటే అండర్ కరెంట్ వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏమున్నారు కదా, మేము గెలుస్తామని ప్రతి నియోజకవర్గంలో చెప్పుకొని తిరుగుతున్నారు కదా, అది వాళ్ళ కళనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అండర్ కరెంట్ భయంకరంగా ఉంది. ఇది మరి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇంతవరకు పథకాలు చేశారు, డెవలప్మెంట్ కూడా రోడ్లు కానీ నీళ్లు కానీ చేయాల్సి వస్తుంది. కొన్ని తాలూకాలు చాలా బాగా అయినాయి, మా తాలూకు కూడా ఇంక ముందుకు బాగా అవుతుందని మా ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఫ్యాన్ గుర్తుకి ఇంకా విరూపాక్ష అన్న ఇంకా మాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండమని అడగక ముందే మేమంతా జగన్ పార్టీ అయిపోయి మేము జగన్కే ఓటేస్తాము అని అంటున్నాం. మహిళల మద్దతు ఎలా ఉందంటారు? మహిళల మధ్యకు 100% ఖచ్చితంగా మహిళలు మాత్రం వైఎస్ఆర్సీపీకే వేస్తారు ఖచ్చితంగా. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను నేను. సో మరి ఆలూరు నియోజకవర్గంలోని హోలగుంద మండలంలో ప్రచారంలో నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన విరూపాక్ష గారు, అలాగే జిల్లా మహిళా అధ్యక్షులు శశికళ గారు, వారితో మాట్లాడాము. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా మేము అభివృద్ధి చేయబోతున్నాము, టమోటా ఫ్యాక్టరీ ద్వారా స్వయం ఉపాధిని కల్పిస్తాము అని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్ మోహన్తో సునీత యాంకర్ ఫ్రమ్ 1TV న్యూస్, హైదరాబాద్.